ఓను రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలను కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. మీరును మీ కుటుంబాలను నా దేవుని ద్వారా దీవించబడుదురుగాక. ఈ శుభవేళకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి తన కీర్తనలో చాలా విలువైన మాటలు రాస్తూ వచ్చాడు. ప్రతి మనిషి దేవుడు చేసిన కార్యాలు తలంచుకుంటారు. దేవుడు ఈ సంవత్సరం పలానా మేలు చేశాడు, నా బిడ్డల విషయాలను చెప్పుకుంటారు. దాన్ని కొనియాడడం అని, ప్రభు కార్యాలను మననం చేసుకోవడం అని, దేవుని ఘనపరచడం అని, దేవుని స్తుతించడం అని పదాలతో మనం ఆ వాక్కుల్ని వివరిస్తూ ఉంటాం. కనుక ప్రతి మనిషి ఏదో రోజున దేవుడు నాకు ఇలా చేశాడండి, పలానా డాక్టర్ ఎంత మేలు చేశాడండి, పలానా వ్యక్తి ఈ విధంగా చేశాడని చెబుతున్నాం కదా. అంటే మన గుండెల్లో ఏముంటుంది అంటే వాళ్ళు చేసిన కార్యాలు మర్చిపోకుండా కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటున్నాం. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, ఆ కీర్తనాకారుడు 118వ కీర్తన 28వ వాక్యంలో చక్కని మాట రాసి పెట్టాడు. ఏమిటయా వాక్యం అంటే, నీవు నా దేవుడవు, నేను నిన్ను గణపరిచెదను. నీవు నా దేవుడవు, నిన్ను నేను గణపరిచెదను అంటే అర్థం ఏంటి? దేవుడు గణపరిచే కార్యాలు చేస్తాడు అని మొదట నమ్మాడు. ఆయన చిన్న కార్యం చేసినా పెద్ద కార్యం చేసినా అది ఘనమైన కార్యంగానే, ఏదో చిన్నదానికో చిన్న పని పెద్దదానికో పని కాక ఘనమైన కార్యాలు చేయగలిగిన వాడు. కారణం ఏంటంటే ఆయన హోందాతనం. అది బాగా ఆలకించండి. ఆయన చేయటానికి చెయ్యి చాపితే నిన్ను ఆశ్చర్యపరిచేట్టుగాను, నీకు అబ్బురం కలిగేట్టుగాను, నీ శక్తికి మించిన కార్యాలు జరిగే అన్నట్టుగానే కార్యాలు చేస్తాడు. ఉదాహరణకు చిన్న మాట చెప్పను. ఇశ్రాయేలుడు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బాహు చాపి సముద్రాన్ని పాయలు చేశాడు. విచిత్రం ఏంటి తెలుసా? నీళ్ళేమో గోడల్లాగా నిలబడ్డాయి, నేలేమో ఆరిపోయింది, ప్రజలు నడుచుకుంటా వెళ్ళిపోయారు. ఆ మాట చదివినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుందో. కారణం ఏమిటో తెలుసా? ప్రజల కోసం ఆయన ఎంత ఘనకార్యం చేశాడండి. భూమి మీద నడిపించాడు, కొండల మీద నడిపించాడు, పర్వతాల మీద నడిపించాడు. ఇవన్నీ మనకు సహజమే అనిపిస్తాయి. కానీ సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను అఘాతంలో వాళ్ళని నడిపించడం అంటే ఆశ్చర్యమే కదా. మరి ఆ దేవుడే నిన్న నేడు నిరంతరంగా ఉన్నాడు కదా. అందుకే కీర్తనాకారుడు అంటాడు, ఆయన్ని నేను ఘనపరుస్తానండి. కారణం ఏంటంటే ఆయన చేసే ఘనకార్యాలు లెక్కకు మించినవి, అంచనాలను మించినవి. చిన్న ఉదాహరణ, 5 రొట్టెలు పట్టుకుని పంచితే 1000 మంది తింటే 12 గంపలు మిగిలాయిగా. గారడీ కాదుగా. దేవుడు ఏ పని మొదలుపెట్టినా ఘనకార్యంగానే ఉంటుంది. ఆయన నీళ్లను తీసుకున్నాడు, ద్రాక్షరసం చేశాడు, అది ఘనమైన కార్యమేగా. అందుకే ఇతడు అంటాడు, నేను నిన్ను ఘనపరుస్తాను. ఎందుకో తెలుసా? నీ కార్యాలు మించినాలను మించిన అద్భుతాలు. అన్నిటికంటే నీవు నా దేవుడు అయ్యావు గనక. ఆ మాట ఎంత ముచ్చటగా ఉందండి. పలానాడు నా బంధువులు అని చెప్పుకుంటాం, పలానా పోలీస్ డిపార్ట్మెంట్ నాకు కావలసిన వాళ్ళు అంటాం. కానీ ఈ భక్తుడు అంటాడు, సర్వ సృష్టిని మాట చేత సృష్టించి ఆకాశమును భూమిని విడదీసి చీకటి వెలుగులు వేరు చేసిన సర్వోన్నతుడు ఉన్నాడే, ఆయన నా దేవుడు. అబ్బా ఎంత సంతోషం అండి. ఆయన ఘనకార్యాలు చేయగలిగిన వాడు. ఆయన ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలిగిన వాడు. ఆయన ఎవరో తెలుసా? అసలు ఆ మాటలు చదువుతుంటేనే అబ్బురం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ శుభవేళకు సేవకుడిగా చెప్పగలిగిన మాట, నా దేవుడు ఘనకార్యాలు చేసేవాడు. ఆయన శవాన్ని లేపాడు, జీవంతో నింపాడు. మరి ఆ దేవుడు నీకు దేవుడై ఉంటే ఇంటా బయట ఘనకార్యాలేగా. మరి ఆయన మినహాయించి నరమాత్మను ఆశ్రయిస్తే నీకు జరిగేదేమిటి, ఒరిగేదేమిటి? ఓ సేవకుడిగా దండం పెట్టి మీకు చెప్పగలిగిన మాట, ఘనమైన కార్యాలు చేసే సజీవుడైన దేవుడు నీకు దేవుడై ఉండాలి. నీ ఇంట్లో బయట లోపల ఎక్కడికెళ్ళినా ఘనకార్యాలే జరగాలి. ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి ఆయన దేవుడిగా చేసుకుని ఆయన చేసే ఘనకార్యాలు పాలు పంచుకుని సాక్షులుగా ఉంటే ఎంత బాగుంటుంది. ఆ కార్యం ఈరోజే మొదలవుతుంది. మీ ఇంట ఘనకార్యాలు దేవుడు చేయునగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. కృప కలుగునగాక. కుటుంబాలను దీవించండి, ఘనకార్యాలు జరిగించండి. కుటుంబ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఐక్యత, ప్రేమ, సంతోష, సమాధానాలు, ప్రార్థనా జీవితం, ప్రతి మేలు రక్షణ భాగ్యంతో నడిపించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.